ఈ రోజు ఒక ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. ఒక నేరస్తుడు కోర్టుకు వెళ్లి రావడానికి ఏకంగా ₹1,00,00,000 ఖర్చు చేశాడు. అంతేకాదు, అంతకు ముందు రోజు నేను ఫలానా టైంకే వస్తాను, అప్పుడే నన్ను విచారించాలంటూ జడ్జికి ఒక టైం టేబుల్ కూడా ఇచ్చాడు. వివరాల్లోకి వెళ్తే, ఈ రోజు అవినీతి అక్రమాల కేసులో సంతకం పెట్టడానికి కోర్టుకు వెళ్లిన జగన్ ఏకంగా ₹1,00,00,000 ఖర్చు చేశాడు. గంటకు 8 లక్షలు చెల్లించి ప్రత్యేక చార్టెడ్ లగ్జరీ విమానాన్ని వాడారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:10 బెంగళూరు విమానాశ్రయానికి చేరుకునేంత వరకు దానికి అద్దె చెల్లించాలి. అంటే మొత్తం దాదాపుగా 6 గంటల సమయం, అంటే ₹48 లక్షల 6 గంటల కోసం చెల్లించాడు జగన్. అంతేకాదు, బేగంపేట ఎయిర్పోర్ట్ లో దిగగానే భారీగా పెయిడ్ మనుషులతో కొన్ని ప్లకార్డులను ప్రదర్శింపజేశాడు. ఆ ప్లకార్డుల్లో 2029 ఎన్నికల్లో 88 సీట్లు దాటగానే అందరికీ గంగమ్మ జాతరే అని రాయించాడు. వారితో సీఎం సీఎం అనే నినాదాలు చేయించడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. అక్రమస్తుల కేసులో జైలుకెళ్తున్నాడా, లేదంటే దేశానికి వరల్డ్ కప్ తెచ్చి విమానాశ్రయంలో దిగిన దేశోద్ధారకుడా అనేలా ప్రచారం చేయించుకున్నాడు. ఇది చూసిన ప్రజలంతా సిగ్గు వదిలేసి బతకడం అంటే జగన్ను చూసి నేర్చుకోవాలంటూ మాట్లాడుకుంటున్నారు. తండ్రి వైఎస్ఆర్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని 43,000 కోట్ల రూపాయలు దోచేశాడని తీసుకువెళ్లి 16 నెలలు జైల్లో పడేశారు. సోనియా గాంధీ కాళ్లు పట్టుకుని బయటకు వచ్చారు. ఆ తర్వాత నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు ప్రతి శుక్రవారం హాజరయ్యేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత 2014లో ఓడిపోయినా 2019లో అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రిని అయ్యాను కాబట్టి వ్యక్తిగతంగా హాజరు కాలేనంటూ 6 సంవత్సరాలుగా న్యాయస్థానానికి డుమ్మా కొడుతున్నారు. అధికారం పోగానే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానంటూ కోరినప్పటికీ కోర్టు అంగీకరించలేదు. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ తరుణంలో జగన్ కోర్టుకు హాజరవడానికి ఒక టైం టేబుల్ విడుదల చేసి అందులో తాను గంట సమయం మాత్రమే కోర్టులో ఉంటానని, ఆ సమయంలోనే తనను విచారించి పంపించేయాలని అందులో పేర్కొన్నాడు. ఒక్కసారిగా ప్రజలంతా షాక్ గురయ్యారు. ఎక్కడైనా నేరస్తుడు ఎంతసేపు ఉండాలో న్యాయమూర్తి చెబుతాడు, కానీ నేరస్తుడే ఇంతసేపు ఉంటానని న్యాయమూర్తికి చెప్పడమేంటని న్యాయ నిపుణులు విస్మయానికి గురయ్యారు. అయితే గంట సమయం కాకుండా కేవలం అరగంటలోనే బయటకు వచ్చేశాడు. జగన్ లాంటి నేరస్తుడికి కోర్టుల సహకారం అద్భుతంగా లభిస్తోందని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.